63 మంది భార్యలను కిరాతకంగా చంపిన సైన్యాధ్యక్షులు. ఈ సంఘటన ఎక్కడో కాదు, మన భారతదేశంలోనే చోటు చేసుకుంది. ఈ విషయం వినగానే ఒళ్ళు గగ్గురు పరిచేలా ఉన్నా ఇది మాత్రం వాస్తవం. ఈ విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1659వ సంవత్సరం కర్ణాటకలోని బీజాపూర్ అనే పట్టణం. అప్పట్లో ఈ ప్రాంతం ఆదిల్ షా వంశస్థుల పాలనలో ఉండేది. ఎన్నో సంవత్సరాల పాటు వారికి ఎవ్వరూ ఎదురులేక ఏకచక్రాధిపత్యంగా వారి పాలన సాగింది. ఆ సమయంలోనే ఒక వ్యక్తి వచ్చాడు. అతనే ఛత్రపతి శివాజీ. ఇతని పేరు పలకడమే కాదు, ఇతని పేరు వినపడిన చెమటలు పట్టేవి అప్పట్లోని ముస్లిం రాజులకు. శివాజీని ఎలాగైనా మట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో అప్పట్లోని ముస్లిం రాజులు అతి భయంకరుడైన అఫ్జల్ ఖాన్ ను శివాజీపై పోరాటానికి పంపించారు. సరిగ్గా ఆ సమయంలోనే ఈ భయంకరమైన ఘోరం జరిగింది. అయితే అక్కడ చనిపోయింది ఏ యుద్ధ వీరులో కాదు, ఎలాంటి పాపము తెలియని ఆడవారు. శివాజీ పైన యుద్ధానికి ఈ ఆడవారికి సంబంధం ఏంటి అనే విషయం గురించి తెలుసుకోవాలంటే ఈ కథను వినాల్సిందే. ఈ విషయం గురించి తెలిస్తే మాత్రం అఫ్జల్ ఖాన్ ని శివాజీ చంపడంలో ఎలాంటి తప్పు లేదని మీరు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ చనిపోయిన 63 మంది మహిళలు అఫ్జల్ ఖాన్ యొక్క భార్యలు. అతి కిరాతకమైన పేరు సంపాదించిన అఫ్జల్ ఖాన్ తన అనుకున్న పని కోసం ఎంతటి అఘాయిత్యాన్ని అయినా చేసే ఇతను జాతకాల పిచ్చి ఎక్కువగా ఉండేదట. ఆ జాతకాల పిచ్చి వల్ల అఫ్జల్ ఖాన్ శివాజీ పైకి యుద్ధానికి వెళ్లే ముందు ఒక జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి శివాజీపై తాను చేసే యుద్ధంలో గెలుపెవరిది అని ప్రశ్నించాడట. దాంతో ఆ జ్యోతిష్కుడిచ్చిన సమాధానంతో అఫ్జల్ ఖాన్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడట. ఈ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ శివాజీతో పోరాడితే అఫ్జల్ ఖాన్ మరణం తప్పదని ఆ జ్యోతిష్కుడు చెప్పాడట. జ్యోతిష్కుడు ఆ విధంగా చెప్పడంతో అఫ్జల్ ఖాన్ కు ఏం చేయాలో అర్థం కాలేదట. రాజు ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చడం తప్పనిసరి కాబట్టి అఫ్జల్ ఖాన్ శివాజీ పైన యుద్ధానికి బయలుదేరాడు. అయితే ఈ యుద్ధంలో తను చనిపోయాక తన భార్యలను వేరొకరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అఫ్జల్ ఖాన్ తన 63 మంది భార్యలను ఊరి చివరిలో ఉన్న బావి వద్దకు పిలిపించారు. అఫ్జల్ ఖాన్ వేసిన ప్రణాళిక గురించి తెలియని అమాయక భార్యలు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. వారి భార్యలందరూ అక్కడికి రాగానే అఫ్జల్ ఖాన్ తన సైనికులతోటి వారి భార్యలను చంపించాడు. ఆ బావిలో కొంతమందిని తోసి చంపగా మరికొంతమందిని సైనికులు చంపేశారు. వారిలోని 2 భార్యలు తప్పించుకొని పారిపోతుండగా వారిని కూడా సైనికులతో వెంటాడి నరికించి చంపించాడు. వారందరూ చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత ఆ బావిలో పడి ఉన్న శవాలను బయటికి తీయించి అదే ప్రదేశంలో 6 వరుసలుగా 63 సమాధులను కట్టించారు. అంతేకాకుండా ఆ సమాధి పక్కనే తనకు కూడా ఒక సమాధిని కట్టించుకొని శివాజీ పైకి యుద్ధానికి బయలుదేరాడు. ఆ తర్వాత జ్యోతిష్కుడు చెప్పిన విధంగానే 1659 నవంబర్ 10న శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ చనిపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ సమాధులున్న ప్రాంతాన్ని సాట్ కబర్ అనే పేరుతో పిలుస్తారు. ఈ సమాధులు చూస్తుంటే అఫ్జల్ ఖాన్ క్రూరత్వానికి నిదర్శనంగా మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రదేశం ఒక టూరిస్ట్ స్పాట్ గా మారిన అక్కడ విషాదాన్ని గురించి తెలుసుకున్న కొంతమంది టూరిస్టులు బరివెక్కిన హృదయంతో తిరిగి వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.